అక్షయ్ ఏ విషయం చెప్పలేదన్నమాట. థ్యాంక్ గాడ్. కూర్చోండి బాబు. పర్లేదు పర్లేదు, కూర్చోండి. నువ్వు సంతోషంగా ఉండడం కన్నా ఈ నాన్నకి ఇంకేం కావాలి చెప్పు. అక్క, నీకు స్వీట్ సర్ప్రైజ్. నీకోసం బావగారు వచ్చారు. ఏంటమ్మా చెప్పకుండా వచ్చేసినందుకు అల్లుడి గారు ఏమైనా అంటారని ఆలోచిస్తున్నావా? అల్లుడి గారితో నేను మాట్లాడతాను కదా. నువ్వు రమ్మా, దా రా. ఎంతసేపు నిలబడతావు బాబు? కూర్చో, కాఫీ తెస్తాను. పర్లేదు. రండి అల్లుడి గారు. మావయ్య గారు నమస్తే. నమస్తే బాబు. ఏంటి అక్షయ, నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చేవాడిని కదా. ఇలా చెప్పకుండా వచ్చేస్తే ఎలా? నేనెంత కంగారు పడ్డానో. నేనొక్కనే కాదు, ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ప్లీజ్ మన గొడవ దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. ఏదున్నా మనం చూసుకుందాం. ఏంటి ఏదో సైగ చేస్తున్నాడు? బయటపడట్లేదు గాని ఆ ఇంట్లో ఏదో జరిగింది. అక్షయ్ చెప్పకుండా రావడం తప్పే అల్లుడి గారు. నన్ను చూడకుండా నా కూతురు ఉండలేకపోయింది. అందుకే ఎవరితో చెప్పకుండా ఇలా వచ్చేసింది. ఇంకోసారి ఇలా జరగదులే అల్లుడి గారు, క్షమించండి. అయ్యో, మీరు క్షమించమని అడగడం ఏంటి మావయ్య గారు? మిమ్మల్ని చూడకుండా అక్షయ్ ఉండలేదని నాకు తెలీదా చెప్పండి? ఏం పర్లేదు మావయ్య గారు. అక్షయ, నీకెప్పుడు మావయ్యని చూడాలనిపిస్తుందో అప్పుడు హ్యాపీగా వచ్చేయ్. లేకపోతే నాతో చెప్పు, నేనే దగ్గరుండి తీసుకొస్తాను. వచ్చి 2-3 రోజుల్లో ఇక్కడే ఉండి కూడా రావచ్చు. సరేనా? సరే సరే, మనం బయలుదేరదాం. అక్కడ అందరూ నువ్వెక్కడికి వెళ్ళావో ఏంటో తెలియక కంగారు పడుతున్నారు తెలుసా. రా వెళ్దాం. వెళ్ళమ్మా, నేను అప్పుడప్పుడు నేను చూడ్డానికి వస్తూ ఉంటాను కదా. వెళ్ళు. అలాగే నాన్న, వస్తా వందనా. అలాగే అక్క. ఆగక్షయ, ఏంటమ్మా? నీకు మీ నాన్నంటే ఎంత ఇష్టమో ఈ ఇంట్లో అందరికీ తెలుసు. మీ నాన్న కోసం నువ్వు వచ్చావని ముందు నువ్వు చెప్పింది నమ్మేశాను. మీ నాన్న కోసం కట్టుకున్న భర్తతో పాటు ఆ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా ఉన్న పెళ్ళంగా వచ్చేసావు అని చెప్పావు చూసావా, దాన్ని నమ్మేశాను. ఇప్పటికైనా చెప్పు, అసలు ఏం జరుగుతోంది? ఏయ్, ఇక్కడ నీ నమ్మకాలు గాని సలహాలు గాని ఎవరికీ అవసరం లేదు. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. ఇప్పుడు నేనేం అడిగానని అంతలా కోపడుతున్నారు? అసలు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో పూర్తిగా విని ఆ తర్వాత ఏమైనానండి. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నువ్వు నోరు తెరిస్తే బాగోదు. ఇంట్లో ఏదో ఒక గొడవ స్టార్ట్ అవుతుంది. మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. నేనుండలేనండి. మీరు ఏమైనానండి, నాకు అనవసరం. కానీ నా కూతురు అక్షయ్ జీవితం గురించి నేను పట్టించుకోకుండా ఉండలేను.